ఏంటి ఎప్పుడు పెడతా ఉన్నారు ఎగ్జామ్స్? మీకు ఎప్పుడు పెడితే మీకు కంఫర్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? గ్రూప్ 2లో కానీ 3లో కానీ ఎన్ని పోస్టులు పెంచాలని డిమాండ్? ప్రధానమైన డిమాండ్ ఒకటేనండి. ఇప్పుడు కూడా ఈ ప్లకార్డులు పట్టుకోవడానికి మెయిన్ కారణం అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎగ్జామ్స్ అన్ని ఓవర్లాప్ అయినని చెప్పేసి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కొట్లాడి 2 సార్లు టీఎస్పీఎస్ ముట్టడి చేసి ప్రభుత్వాన్ని గంతదించినాం. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మీరు పుస్తకాలు పక్కకు పెట్టి లైబ్రరీ నుంచి స్టడీ హాల్ పుస్తకాలు పక్కకు పెట్టి ఊర్లోకి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములు కానీ అంటే మేము భాగస్వాములు అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నారంటే ప్రెస్ క్లబ్లో మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 2లో పోస్టులు పెంచి ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. గ్రూప్ 1లో అడగకుండా పోస్టులు పెంచారు, డిఎస్సీలో పోస్టులు పెంచారు. కానీ గ్రూప్ 2 వాళ్ళు ఏం పాపం చేశారండి? మేమేం అడుగుతున్నామంటే గ్రూప్ 2లో పోస్టులు పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించండి అంటున్నాం. ఎందుకు డిసెంబర్లో నిర్వహించండి అంటున్నాం అంటే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ అండి. ఈ 2 ఎగ్జామ్ని ఒక 15 రోజుల వ్యవధిలో నిర్వహిస్తే అందరికీ నిజమైన యాస్పిరెంట్కి న్యాయం జరుగుతుంది. కానీ మీరు గ్రూప్ 2ని ఆగస్టులో పెట్టి గ్రూప్ 2ని ఆగస్టులో రాసినటువంటి అభ్యర్థి నవంబర్ వరకు గ్రూప్ 3 కోసం వెయిట్ చేస్తారండి. కానీ అందుకనే అప్పటి వరకు వెయిట్ చేస్తారు కాబట్టి ఈ రెండు ఎగ్జామ్లు డిసెంబర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది కదా 15 రోజుల వ్యవధిలో. ఎందుకంటే గురుకుల కావచ్చు, డిఎస్సీ కావచ్చు వరుసగా పెట్టుకుంటున్నారు. కామన్ ఎగ్జామ్ వరుస పెడుతున్నారు. మరి గ్రూప్ 2ని ఇన్ని నెలల గ్యాప్ ఎందుకండి? మేము నష్టపోతాం కదండి. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహిస్తే మాకు అందరికీ న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి యొక్క పీరియడ్ డిసెంబర్ 12 వరకు ఉన్నది. కాబట్టి డిసెంబర్ 12 వరకు ఉంది కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్ని నా పీరియడ్లో కంప్లీట్ చేసుకోతే నా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆయన అనుకుంటారు. కానీ ఆయన స్వార్థం కోసము మాలాంటి నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు కదా, ఆయన స్వార్థం కోసం. కాబట్టి మా డిమాండ్ ఈ ఎగ్జామ్ని గ్రూప్ 2 ఎగ్జామ్ డేటే చేంజ్ చేయమంటున్నామండి. ఎందుకంటే ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు భాగస్వాములైనటువంటి నిరుద్యోగులు బస్ యాత్ర చేసిన నిరుద్యోగులు అడగంగానే మీ డిమాండ్ ఏంటంటే మా ఏపీఎస్సీ మీ ఎలక్షన్లో మేము ప్రచారం చేసినాం కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈ ఏపీ గ్రూప్ 2ని వాయిదా వేయండి. 5 రోజుల్లో వాళ్ళు డెసిషన్ తీసుకొని వాయిదా వేశారండి. కానీ మేము తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులు మేము ఏం పాపం చేసామండి? వాయిదా వేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటిదండి? కాబట్టి మా యొక్క డిమాండ్ ఇంకోటి ఏంటంటే జాబ్ క్యాలెండర్ ముందు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నవాడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ వేస్తే 1 ఇయర్ పడుతుందండి. అప్పటి వరకు ఎవరు వెయిట్ చేస్తారండి? ఎవరో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని అడిగి మీరు డేట్లు ఇస్తే నష్టపోయేది మేము కదా అండి. అది ఎందుకు ఆలోచిస్తలేదు ప్రభుత్వాన్ని వీళ్ళందరూ పక్కదో పట్టిస్తున్నారు. మీరు ఎవరైనా ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళేటప్పుడు మాలాంటి సీరియస్ యాస్పిరెంట్ని తీసుకెళ్ళండి. మా బాధలు ఏందో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎవరో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లో మీరు డేట్లు ఇచ్చేసరికి ఇక్కడ నష్టపోయేది మేము, ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదంటే మీకు అర్థమవుతలేదు. కానీ నిరుద్యోగుల నుంచి బాగా వ్యతిరేకత ఉందండి. ఈ వ్యతిరేకత పెరగక ముందే, స్థానిక సంస్థల ఎలక్షన్ మీద ప్రభావం పడక ముందే మా గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులను న్యాయం చేయాలని చెప్పేసి ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని ఆగస్టులో కాకుండా డిసెంబర్లో నిర్వహిస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మానవత దృక్పథంతో ఆలోచించే డెసిషన్ తీసుకొని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నామండి. పక్కన డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినటువంటి డిమాండ్లకు ఇప్పుడు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అనుకుంటా ఉన్నారు. ఒకవేళ కనుక ఇదే డేట్లను కనుక అనౌన్స్మెంట్ చేస్తే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసి ఖచ్చితంగా మీరు ఈ డేట్లోనే పరీక్ష రాయాలంటే మీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉండబోతాం? మా కార్యాచరణ ఎట్లా ఉంటుందంటే తర్వాత మా మిత్రులందరూ ఆలోచించుకొని మేము ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఏం చేసుకుందాం, మన వాయిస్ని వినిపించినా కూడా ప్రభుత్వం దిగి రావట్లేదు అని మరి ఏం చేద్దామని చెప్పేసి నెక్స్ట్ మా కార్యాచరణ ఏం చేయాలి అని చెప్పేసి మేము డిసైడ్ చేసుకొని ఆలోచించుకుంటామండి.